హే ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బిగ్ సైజ్ గోంగూర కట్టను తీసుకొని దాన్ని ఇలా ఒలుచుకొని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడి కోసం 7 నుంచి 10 వరకు ఎండుమిర్చి మీ టేస్ట్కి తగినట్లు తీసుకోండి. మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసి వీటిని ఒక 1 మినిట్ సాటే చేసుకుందాం. స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. వీటిని ఒక 2 నిమిషాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నిటిని పక్కన ఉంచుకొని చల్లార్చుకుందాం. అదే ప్యాన్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకుందాం. ఇక ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు, గోంగూరలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి, దాంతో పాటే మగ్గిపోతుంది, అవి సరిపోతాయి. చూసారా, గోంగూర అంతా దగ్గర పడి ఇలా కలర్ చేంజ్ అయ్యి మెత్తగా అయిపోతుంది. చాలా త్వరగా మగ్గిపోతుంది, ఒక 3-4 మినిట్స్లోనే మగ్గిపోతుంది. గోంగూర అంతా ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ కల్లు ఉప్పు వేసాను. మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు చల్లార్చుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వాటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోకుండా బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉండాలి. ఇందులో మనం ఉడికించుకున్న గోంగూరను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని జస్ట్ అలా ఒక వైల్ గ్రైండ్ చేసుకోవాలి అంతే. ఓవర్గా చేసుకోకూడదు, టేస్ట్ బాగుండదు. అందుకే ఇక్కడ జస్ట్ గరిటతో బాగా మిక్స్ చేసి ఒకసారి అలా తిప్పేసి తీసేయండి. ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. తాలింపు కోసం ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు కొంచెం కచ్చా పచ్చిగా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకుందాం. గోంగూర మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా పచ్చి ఆనియన్ వేయడం వల్ల గోంగూర పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అంతే, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడి ముందు ఏ కర్రీ పనిచేయదు, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో చక్కటి వంటకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై.